హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ OAMDC 2024-25 సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ సో డిగ్రీ కాలేజీలో చేరడం కోసం ఈ ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. సో మనకి 2/6/2024 నుంచి సో మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అడ్మిషన్ చూసినట్లయితే మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరావు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ జిల్లాలకు సంబంధించిన వాళ్ళైతే ఆ జిల్లాలకు సంబంధించిన లింక్ అనేది క్లిక్ చేసేస్తే సో మనకి డైరెక్ట్గా పేమెంట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్. సో ఇక్కడ మనకి స్టెప్ 1 చూసినట్లయితే ముందుగా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అమౌంట్ పే చేసిన తర్వాత మీ కాలేజీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఫిల్ అప్లికేషన్ చూసినట్లయితే మనకు ముందుగా మీరు ఒకవేళ నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే సో 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, అదేవిధంగా క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, ఒక ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫోన్లో చేయడం కుదరదు కాబట్టి ఏదైనా నెట్ సెంటర్ లేదా ల్యాప్టాప్కి వెళ్ళి చేసుకోండి. ఓకే, సో తర్వాత మీరు ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో తర్వాత ప్రింట్ అప్లికేషన్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్తో మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో తర్వాత మనకి అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ అండ్ నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్, నో యువర్ డీటెయిల్స్ సో ఇవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషను, అదేవిధంగా హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. సో ఇక ఇంపార్టెంట్ డేట్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2/7/2024 నుంచి 10/7/2024 వరకు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ చూసినట్లయితే 8/7/2024 నుంచి 10/7/2024 వరకు స్పెషల్ కేటగిరీ వాళ్ళు వెరిఫికేషన్ ఉంటుంది. సో హెచ్ఎల్సీస్ వచ్చినట్లయితే మనకు 5/7/2024 నుంచి ఓపెన్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్స్ 11/7/2024 నుంచి 15/7/2024 అనేది మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాట్మెంట్ చూసినట్లయితే మనకు 19/7/2024 అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ అట్ కాలేజ్ సో 20/7/2024 నుంచి 22/7/2024 వరకు అనేది మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో మరి పూర్తి వివరాలు చూద్దాము. సో దీని ఫీజు ఏంటి అని పూర్తి వివరాలు చూద్దాం. డీటెయిల్గా చూసినట్లయితే మనకు సో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సో ఇక్కడ చూసినట్టయితే అడ్మిషన్స్ ఇంటూ జనరల్ యూజీ ప్రోగ్రామ్స్ BA, BSc, BCom, BBA, అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్, BCA, BBA, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, 5 years ఇంటిగ్రేటెడ్ PG ఇలాంటివన్నీ మనకి ఉంటాయన్నమాట దీంట్లో. సో మీరు ఏ కోర్సు చేయాలనుకుంటున్నారు, ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో ముందుగా గ్యాదర్ చేసేసి ఆ కాలేజీలో చేరండి. ఓకే, సో ఇక నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్ 2025. సో ఇక్కడ చూసినట్లయితే ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ అవుట్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ అదర్ రికగ్నైజ్డ్ బోర్డ్స్ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ ద సీట్స్ అవైలబుల్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సోషల్ వర్క్ సో లీడింగ్ టు ద అవార్డ్ BA, BCom, BSc, BBA, B వొకేషనల్, అదేవిధంగా BFA, 5 year ఇంటిగ్రేటెడ్ PG కోర్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీంతోపాటు మనకు గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ అటానమస్ కాలేజీలు, సో ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలు, సో అటానమస్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది కాలేజీలు అనేది. ఆ కాలేజ్ లిస్ట్ అనేది మీరు చూసుకొని మీరు ఏ కాలేజ్ చేరాలనుకున్నారో చేసుకోండి. మీరు ఏ గ్రూప్ చేరాలనుకుంటున్నారో కూడా ముందుగా డిసైడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్ విల్ బి కమెన్స్ ఫ్రమ్ 2/7/2024 అండ్ పెండింగ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆఫ్ HLC విల్ బి కమెన్స్ ఫ్రమ్ 5/7/2024. సో ఇక్కడ ముందుగా చూద్దాం. సో పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ సో 400 రూపాయలు OC అభ్యర్థులు పే చేయాలి, 300 రూపాయలు BC అభ్యర్థులు, 200 రూపాయలు SC ST అభ్యర్థులు పే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పే చేయాల్సి ఉంటుంది. సో మీరు అమౌంట్ పే చేసేటప్పుడు మీకు సర్వీస్ ఛార్జెస్ అనేది పడతాయి. సో ఇవి చూసుకొని అప్లై చేసుకోండి. సో అదేవిధంగా ఇది టోటల్గా ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుందండి. పే చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. ఆ తర్వాత మీరు పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏ కోర్స్ కావాలి ఏంటి అనేది చూసుకొని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మీరు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు చూసినట్లయితే మనకు 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, క్యాస్ట్, ఇన్కము, ఆధార్ కార్డు, ఒక ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా సో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు TC అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి ఇంటర్మీడియట్ది.
ఓకే, ఇవన్నీ పెట్టుకోండి మీరు అప్లై చేసే కంటే ముందే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్. సో ఆఫ్టర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ with all relevant details and successful payment processing fees, application number will be sent to the registered mobile number and email ID. Okay, so candidates whose certificate data is already verified through websites can proceed for exercising web options. Okay, so for candidates whose data incomplete or irrelevant, an SMS will be sent to upload certificate for verification. Such candidates can also attend verification certificate at HLC from 5/7/2024 of uploading them. So by entering the application number, date of birth and OTP, the candidate can exercise options home subject to availability internet facility or internet cafe or helpline centers. Okay, so ఎవరైనా మీకు మెసేజ్ వచ్చింది రీఅప్లోడ్ చేయమని, సర్టిఫికేట్స్ వచ్చినాయంటే కనుక మీరు కంపల్సరీగా మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి, లేకపోతే మీరు వెరిఫికేషన్కి హెల్ప్లైన్ సెంటర్స్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో సచ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 6th ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, physically challenged certificate, residence certificate will be verified by verification officers. So candidates belong to special category like CAP, NCC or extra curricular activities, sports and physically challenged shall report to the specified helpline centers for verification on the specified dates indicated in the schedule, so which will be held only once for online admissions for 24-25 from 8/7/2024 to 10/7/2024. సో ఇది అండి. ఇక నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్ 2025 కెన్ ఓన్లీ గెట్ దేర్ క్యాండిడేట్స్ వెరిఫైడ్ అండర్ స్పెషల్ కేటగిరీ బై క్లిక్కింగ్. ఓకే, సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఈ సర్టిఫికేట్స్లో అంటే ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే కానీ ఇవన్నీ కూడా ఉన్నాయంటే కంపల్సరీగా మీరు అప్లై చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ అనేవి. ఓకే, సో ఇక నెక్స్ట్ ఫర్ సచ్ క్యాండిడేట్స్ హూస్ డేటా ఈజ్ ఫౌండ్ ఇన్ కరెక్ట్, ఒకవేళ మీరు అప్లోడ్ చేసినవి తప్పులు ఉన్నాయంటే కనుక మీకు మెసేజ్ వస్తుంది మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేయమని. ఓకే, ఇక షెడ్యూల్ ఫేజ్ 1 ఆన్లైన్ అడ్మిషన్స్. సో నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు 1/7/2024 జారీ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ చూసినట్లయితే 2/7/2024 నుంచి 10/7/2024 వరకు అనేది ఇవ్వడం జరిగింది. సో స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ వచ్చేసి మనకు 8/7/2024 నుంచి 10/7/2024. సో ఓపెనింగ్ ఆఫ్ హెచ్ఎల్సి వెరిఫికేషన్ సర్టిఫికేట్ 5/7/2024. ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ 11/7/2024 నుంచి 15/7/2024. అలాట్మెంట్ చూసినట్లయితే మనకి 19/7/2024 ఉంటుంది. రిపోర్టింగ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ సో 20 నుంచి 22 వరకు మనకు అడ్మిషన్స్ మరి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో అదండి. ఇంకా సర్టిఫికేట్స్ టు ప్రొడ్యూస్డ్ బై క్యాండిడేట్స్ హెల్ప్లైన్ సెంటర్స్. సో మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకోపోవాలని చెప్పారు. ఇక్కడ మెమోరెండ్ ఆఫ్ మార్క్స్ అంటే ఇంటర్మీడియట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. సో రెసిడెన్స్ సర్టిఫికేటు, ఏపీ రెసిడెన్షియల్ సర్టిఫికేటు, సో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అంటే ఇన్కమ్, క్యాస్ట్ ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక స్పెషల్ అభ్యర్థులు కూడా మీరు కంపల్సరీగా ఈ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ నోటిఫికేషన్లో హెల్ప్లైన్ సెంటర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్ మీరు ఎక్కడున్నాయి దగ్గర అని చెప్పేసి కనుక్కొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. తప్పకుండా చెప్తున్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.